మినార్బాబు ప్రముఖ రెస్టారెంట్ కొంతమంది యువకులు మాకు తెలిసిన వారు ఇక్కడ ప్రారంభ సందర్భంగా నేను మా సోదరుడు మా స్థానిక ఎమ్మెల్యే ఐలయ్య గారు ఆలేరు ఎమ్మెల్యే గారు మా డీసీసీ ప్రెసిడెంట్ గారు దీన్ని ప్రారంభించారు. రూపేష్ రెడ్డి మరియు షైనీ రెడ్డి మణికాంత్ రెడ్డి గారు బాబీ వీళ్ళందరూ కలిసి లోకలు మినర్వా భూభాగం తెలియని వారు ఉండరు. తెలంగాణ కాదు మనం ఆంధ్రప్రదేశ్ అలాంటి బ్రాండ్ రిసెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నందుకు వారిని అభినందిస్తూ తప్పకుండా ఇక్కడ పోయి యాయగుట్ట ఇటీవలనే వెలిసిన వెంకటేశ్వర గారు మానపల్లి కానివ్వండి జనగాం వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్ కంపల్సరీ సక్సెస్ అవుతుంది. బట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఆరోగ్యమైన వాతావరణంలో. ఎందుకంటే హోటల్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ ఇవాళ కూడా మనం భయపడుతుంది. ఆర్గానిక్ ఫుడ్ కల్చర్ తీసుకొచ్చి మంచి ఇక్కడ ప్రజలకు మంచి రెస్టారెంట్ పెట్టింది. దాన్ని మెయింటైన్ కూడా బాధ్యత మీదని చెప్పి వాళ్ళందరినీ కూడా బెస్ట్ చేసి తెలియజేసుకుంటున్నాం. నాకు అయిపోయింది దాని గుర్తుగా చెప్పి ఈరోజు మేము చెప్పిన మాటలు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము మినిస్టర్లుగా మేము ఎమ్మెల్యేలము ఎంపీలము ఎమ్మెల్సీలను కలిసి మీ అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మేము వచ్చినప్పుడు 15వ తారీఖు ప్రభుత్వ జీతాలు ఇచ్చే మార్గం ఉంది. కానీ ఇలా 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ చెప్పని కార్యక్రమాలు ఆర్టీసీలో 200 మంది ఈరోజు 200 కోట్ల మంది మా అక్క జిల్లాలో అవ్వలు ప్రయాణం చేసిన ఉచితంగా 6,000 కోట్ల దాని మీద బర్డెన్ బర్డెన్ కాదు మేము కావాలని పేదవారికి పనికొచ్చే పుస్తకం. దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు అనేది పేదవానికి ఒక ఆత్మగౌరవానికి ప్రతీక. 10 ఏళ్లలో ఇంతసేపు బంగారు తెలంగాణ చేస్తా బంగారం అనుకుంటే నడిపించింది తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ప్రింట్ కాలే. ఇలా మా ముఖ్యమంత్రి గారు మన తిరుమలగిరిలో రేషన్ కార్డులు ఇవ్వడం, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్ఫరెన్స్లో సన్న బియ్యం పంపిణీ కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించడం. మొన్న దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త కార్డులు 17 లక్షల మందికి ఉపయోగించేవి. మొత్తం 90 లక్షల తెల్ల కార్డు హోల్డర్స్కు 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో మొదటి రాష్ట్రం. 40 కిలోల 40 రూపాయలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. 10 ఏళ్ళకి ఇల్లు కట్టారు. 12 ఏళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఊళ్ళల్లో నిజమైన తెలంగాణ ఇది వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. వెంకట ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఊరికి 100-200 ఇల్లు కడితేయాల 5 లక్షలు పెట్టి 40, 30, 20 మేము మా ఎమ్మెల్యేలు అందరం కష్టపడి ఇలా ఇల్లు పునాదులు వేస్తున్నాయి, స్లాబ్లు వేసుకుంటున్నాం. అందుకని ప్రజలందరూ చెప్తున్నాం ఇంకా 40 మాసాల సమయం ఉంది. మీ ఆశీర్వాదంతో మళ్ళీ 60 మాసాలు కూడా మేమే ఉంటాం. మీకు ఒక్కటే కోరుతున్నాం, అప్పుల పాలు చేస్తే వడ్డీలో 6,000 కడుతున్నాం. అయినా సరే మీ ఏ సంక్షేమ పథకం ఆపకుండా చేస్తున్నాం. స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే నెల వచ్చినా ఎప్పుడు వచ్చినా 190% గెలిపియాలని. ఎందుకంటే 10 ఏళ్ళ వాళ్ళ పాలన చూసిన ఒక రేషన్ కార్డులో ఒక ఇల్లు కట్టలే. అవసరం ఆ పార్టీ మనకి తెలంగాణలో అవసరం అలాంటి పార్టీ. అందుకని కాంగ్రెస్ పార్టీ గెలిపియమని మా మంచి ఎమ్మెల్యేలు ఇక్కడ 2 ఉన్నారు. మేము మంత్రి అయినా సరే మా ఎమ్మెల్యేలు మేము అంత సోదరులాగా ఉంటాం. తప్పకుండా ఇక్కడ బస్వాపూర్ కానీ గంధమాల కానీ మా బునియాద్ గాని కాలం గురించి మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు అటు ఆయిలయ్య గారు పట్టుబడి సాధించుకున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా 70 కోట్లతో ప్రపోజల్ పోయింది. గంధమల్లకు కూడా ప్రపోజల్ పోయింది. రేపు మాపు అది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి అండగా మేము ముఖ్యమంత్రి గారు ఒక టీం లాగా పనిచేస్తున్నాం. మేము బంగారు తెలంగాణ అని చెప్పాం. మేము ఇచ్చిన నిధులు నీళ్లు నియామకాల గురించి ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పాం. అక్రమంగా కృష్ణా నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు తీసుకుపోతే పనకచెర్ల మీద మాట్లాడదామంటే అసలు ఆ ఎజెండా ఆ ఐటమే పెట్టొద్దన్నాం. హక్కు లేదు వాళ్ళకు, ఆంధ్ర వాళ్ళకు. పనకచెర్ల మీద గోదావరి మీద 200 టీఎంసీ అంటే 400 పోతుంది. రేపు పైన కరువు వచ్చి నాసిక్లో మధ్య ప్రాజెక్టు కడితే గోదావరి కృష్ణా ఎండబెట్టిన గోదావరి ఎండిపోతుంది. ఎట్లా బతకాలి? ఇలా మల్లన్న సాగర్లో 4 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. కాళేశ్వరం కట్టిండ్రు. మేడిగడ్డ కాదు ఆ మిగిలిన 2 కూడా ఎప్పుడు కూలిపోయింది మేము చెప్పలేమని ఎన్డీఎస్సీ క్యాబినెట్ మినిస్టర్ మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఆ 3 కొట్టుకుపోతే అప్పుడు దేశంలో ఇంత అన్నారు, ఇప్పుడు ప్రపంచంలో ఇంత అవుతుంది. అందుకని దాని మీద మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈరోజు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నాం. బనకచెర్ల ఒప్పుకునే ప్రసక్తే లేదు.